శర్వానంద్ కొత్త తెలుగు సినిమా బైకర్ రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు ఏప్రిల్ 3న 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండవ రోజు శనివారం కూడా ఎక్సలెంట్గా హోల్డ్ చేసి మరో 4 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక మూడవ రోజు ఆదివారం ఐపీఎల్ ఎఫెక్ట్ వలన 3 కోట్లు గ్రాస్ వచ్చిన సినిమా మొదటి 3 రోజుల్లో మొదటి వీకెండ్లో బైకర్ సినిమా 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక మొదటి సోమవారం 4వ రోజు వర్కింగ్ డేలో సినిమా బాగానే హోల్డ్ చేసింది, 1.5 కోటి దాకా గ్రాస్ వచ్చింది. ఇక నిన్న మంగళవారం మరో 1.5 కోటి దాకా గ్రాస్ వచ్చింది. టోటల్గా 5 రోజుల్లో బైకర్ మూవీ 14 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి 6 కోట్లు గ్రాస్ వస్తే రాయలసీమ జిల్లాల నుంచి 1 కోటి, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 4 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో బైకర్ మూవీ 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే కర్ణాటక నుంచి 1 కోటి గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 2 కోట్ల గ్రాసు, అలా 14 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 14 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 45 కోట్లు అయితే 26 కోట్లకి నెట్ఫ్లిక్స్కి అమ్మారు, 21 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకి థియేటర్లకు అమ్మారు. ఆ 21 కోట్లకు గాను 7 కోట్లు వెనక్కి వచ్చింది డిస్ట్రిబ్యూటర్ షేరు మొదటి 5 రోజుల్లో. అంటే ఇంకా 14 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 14 కోట్ల షేర్ రావాలి అంటే మరో 28 కోట్లు గ్రాస్ రావాల్సి ఉంటుంది. ఈరోజు బుధవారం, ఈరోజు మరో 1 కోటి గ్రాస్ రావచ్చు, రేపు గురువారం కూడా అలాగే ఉంటుంది. ఇక శుక్రవారం కొత్త సినిమాలు ఉన్నాయి. ఆల్రెడీ ఈ సినిమాకు పోటీగా రాకాసా ఉంది. ఇక ఈ శని ఆదివారాలు ఈ 2వ వారం వీకెండ్లో సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. కానీ మొత్తం కలెక్ట్ చేయడం అయితే కష్టమే. ఒక 10 నుంచి 14 కోట్ల నష్టాలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి. సో సినిమా కమర్షియల్గా డిజాస్టరే, కానీ సినిమా అయితే బాగుంది, కానీ కలెక్షన్స్ లేవు. అది మన యూవి క్రియేషన్స్ బ్యానర్లో అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేసిన సినిమా. శర్వానంద్, మాల్విక నాయరు, డాక్టర్ రాజశేఖర్, ఇంకా చాలామంది ఉన్నారు, అతుల్ కుల్కర్ణి అండ్ బ్రహ్మాజీ. రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో 14 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7 కోట్లు. సినిమా బడ్జెట్ 25 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్లకు కొన్నారు, 7 కోట్లు వెనక్కి వచ్చింది. ఇంకా 14 కోట్లు రావాలి అంటే 28 కోట్ల గ్రాస్ రావాలి, కష్టమే. సో సినిమా కమర్షియల్గా అయితే ఫ్లాపే. ఓకే, బాయ్.